హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణకు ఉద్యమం చేస్తామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ నెల 19న హంద్రీనీవా కాలువను పరిశీలిస్తామన్నారు. చోళ సముద్రం నుంచి నారాయణపురం వరకు పర్యటిస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎక్కడైతే హంద్రీనీవా పారుతా ఉందో, చెరువులకి దగ్గర పారుతా ఉందో, ఈరోజు ఈ లైనింగ్ వలన కూడా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, చెట్లు కూడా ఎండిపోతా ఉన్నాయి. రండి చూస్తురండి అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని కూడా అడుగుతున్నారు. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా కలిసి ఈ ఆదివారం, వచ్చే ఆదివారం 19వ తేదీ చోళ సముద్రం నుంచి అక్కడ నారాయణపురం వరకు కానీ ఇక్కడ కానీ ఓ 2 కిలోమీటర్లు కూడా లేకపోతే 3 కిలోమీటర్లు కానీ ఆ లైనింగ్ పరిశీలించి, ఎందుకంటే ముందు కూడా మేము కాలువ తోగినప్పుడు కూడా మేము చూసాం కూడా, అవన్నీ కూడా పాదయాత్ర చేసినప్పుడు ఫస్ట్ ఫేజ్ కానీ తర్వాత నీళ్లు పారేటప్పుడు అవన్నీ చూసాం. కాబట్టి అప్పటికే మార్పేమి అక్కడ రైతులతో కూడా అవన్నీ కూడా చేసుకొని వచ్చేసి చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అది రోజుకి 3-4 టీఎంసీలు నీళ్లు కొట్టుకునే ప్రయత్నం చేస్తే కష్టం వచ్చిన రోజున కింది జిల్లాలకు నా నీళ్లు పోతాయి. గాలేరు నగరి హంద్రీనీవా లింక్ కెనాల్ పూర్తి అయితే 1-2 లక్షల ఎకరాల నీళ్లు మన ప్రాంతాన్ని మిగిలే అవకాశం ఉంది. అట్లాగే హంద్రీనీవా కెపాసిటీ పెరిగితే ఖచ్చితంగా తక్కువ కాలం, ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అన్న చెప్పినట్లు స్పష్టంగా ఎన్ని 10 టీఎంసీలు నీళ్ళు వచ్చినా 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదన్నది ఒక వాస్తవం, కఠోరమైన సత్యం. అది ఒక్క చెరువు కూడా సరిగ్గా నింపలేని పరిస్థితి. రాయలసీమ ప్రాజెక్టులు నీళ్లు లేని ప్రాజెక్టులుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం చాలా ముంచుకొస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే హంద్రీనీవా కరువు పీడిత ప్రాంతాలైనటువంటి 4 జిల్లాలకు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టు. ఎందుకంటే 6 లక్షల ఎకరాలు, 32 లక్షల మందికి పైగా తాగునీరు. ఇది ప్రపంచంలోనే, మన భారతదేశంలో చాలా పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ముందు నుంచి చెప్తా ఉన్నారు. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టు ఆశించిన ప్రయోజనాలు ఈరోజు నెరవేర్చడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.